Hi viewers, this is Vasu again signing in. Welcome to my channel VaasutechVlogs. And ఈ రోజు వచ్చేటప్పటికి నేను మీకు Xiaomi Mi Note 5 Pro కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో నేను మీకు చూపించబోతున్నాను. అండ్ ఇది వచ్చేటప్పటికి నేను మొన్న జరిగినటువంటి సేల్ లో దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. సో ఇది ఫ్రెండ్స్ Xiaomi Mi Note 5 Pro ఏదైతే ఉందో ఈ Pro కి సంబంధించినటువంటి బాక్స్ మనకు రావడం జరిగింది. ఒక్కసారి దీని స్పెసిఫికేషన్ మీరు గనుక చూసినట్లయితే 4GB విత్ 64GB మెమరీ తోటి ఇది రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు నేను ఇది వేరియంట్ ఏదైతే ఉందో దీన్ని పర్చేస్ చేసింది ఏదైతే ఉందో ఇది గోల్డ్ కలర్ వేరియంట్. సో ఇటు సైడ్ మీరు సైడ్ బాక్స్లో కనుక చూసినట్లయితే రెడ్మీ నోట్ 5 ప్రో అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించినటువంటి లోగో, అలాగే ఇటు సైడ్ వచ్చేటప్పటికే ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి సీల్, అలాగే ఇటు సైడ్ వచ్చేటప్పటికే మనకి ప్రోడక్ట్కి సంబంధించిన నేమ్, అలాగే ఇటు సైడ్ వచ్చేటప్పటికే ప్రోడక్ట్కి సంబంధించిన సీల్ అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ దీన్ని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒకసారి దీని స్పెసిఫికేషన్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేటప్పటికే మీకు కంప్లీట్లీ 5.99 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే 18:9 రేషియోలో ఇది వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే బ్యాక్ వచ్చి డ్యూయల్ కెమెరా లెన్స్ కిట్తో రావడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రైమరీ వచ్చేటప్పటికే 12 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ వచ్చేటప్పటికే మీకు 5 మెగాపిక్సెల్లో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ తోటి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దీనిలో ఉండేటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ 4000 mAh. దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికే కంప్లీట్లీ మీకు 20 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరా మనకు సెల్ఫీస్ కోసం ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో MIUI కస్టమ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే Xiaomi Note 5 Pro గోల్డ్ వేరియంట్ అని చెప్పి మనకి ఇక్కడైతే ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి అన్బాక్స్ చేసేద్దాం. ఇక్కడ మనకు ఒక హౌసింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వీళ్ళు బై డిఫాల్ట్గా ఫోన్తో పాటే మనకు ఒక TPU కేస్ ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్ TPU కేస్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్. అండ్ ఇవాళ రేపు మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి TPU కేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హియర్ ద స్టార్ ఆఫ్ ద షో రెడ్మీ నోట్ 5 ప్రో. సో ఇది వచ్చేటప్పటికి నాకు కంప్లీట్లీ గోల్డ్ వేరియంట్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే కొంతసేపు దీన్ని మనం పక్కకు పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో పాటు మనకి ఏమేమి ఇచ్చారో అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి కంపెనీకి సంబంధించినటువంటి సమ్ పేపర్ వర్క్ ఏదైతే ఉంది వర్క్ అంతా మనకి యూజర్ మాన్యువల్, అలాగే దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్కి సంబంధించిన మాన్యువల్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఒక USB కమ్ డేటా కేబుల్ ఏదైతే ఈ కేబుల్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఒక ఛార్జింగ్ అడాప్టర్ ఎవరైతే ఉందో సూపర్ హై స్పీడ్ ఛార్జర్ ఏదైతే ఉందో ఈ హై స్పీడ్ ఛార్జర్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కసారి దీని లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ మనం చూసినట్లయితే ఇది వచ్చేటప్పటికి మీకు పవర్ రేటింగ్ అవుట్పుట్ 5 volts అండ్ 2 ampere ఛార్జర్ మనకు రావడం జరుగుతుంది. 2 amps అంటే మనకి యూజువల్గా ఫోన్ ఏదైతే ఉందో చాలా స్పీడ్గానే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దిస్ మనకి ఫోన్లో ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్. అంటే మనం సిమ్ కార్డ్స్ ఎజెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి సిమ్ ఎజెక్టింగ్ టూల్ ఏదైతే ఉందో ఈ టూల్ మనకు ప్రొవైడ్ చేయడం పనికి రావడం జరుగుతుంది. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఈ బాక్స్లో ఇంకేం లేదండి. సో దీన్ని కొంచెంసేపు మనం పక్కకు పెట్టేద్దాం. సో లెట్ us పవర్ ఆన్ దిస్. ఇది Xiaomi Mi Note 5 Pro. సో దీనికంటే బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో తీసేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్లీ అల్యూమినియం బాడీ విత్ మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ కిట్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సమ్ స్టిక్కర్. ఓకే, లెట్ us పవర్ ఆన్ ద ఫోన్ ఇట్ సెల్ఫ్. Mi
ఫోన్ అయితే బూట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సెగ్మెంట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనే దాన్ని చూస్తే ఈ రోజుకి కూడా మనకి ఈ ఫోన్ ఏదైతే ఉందో ఓన్లీ కేవలం ఫ్లాష్ సేల్లో మాత్రమే దొరకడం జరుగుతుంది. ఇంకా మనకి ఇది ఓపెన్ సేల్ అయితే రావటం జరగలేదు. అండ్ దీని స్పెసిఫికేషన్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంత జరగడానికి రీజన్ ఏంటి అంటే ఇంకా దీనికి కాంపిటీషన్ అయినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఇంకా మనకు మార్కెట్లో అయితే రావటం జరగలేదు. అండ్ ఎంఐ యూఐ ఇంటర్ఫేసెస్ మీద ఇది కంప్లీట్లీ రన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు ఎంఐ యూఐ 9 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నేను ప్రస్తుతం ఇనిషియల్గా లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ యాజ్ యుఎస్ యూకేలో అండ్ ఐఎమ్ సెలెక్టింగ్ ద కంట్రీ ఇండియా. అండ్ ఐఎమ్ సెలెక్టింగ్ నెక్స్ట్. అండ్ ఇదేంటంటే టైమ్ జోన్, అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉండేటువంటి టైమ్ జోన్ ఏదైతే ఉందో ఈ టైమ్ జోన్ని ప్రిఫర్ చేసుకోవడానికి ఇది. అండ్ డిఫాల్ట్గా గూగుల్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ గూగుల్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నాకు వైఫైకి సంబంధించినటువంటి పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను ఇది తర్వాత టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత కాన్ఫిగర్ చేసుకుంటాను. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ. అండ్ చెకింగ్ ఫర్ ద సిమ్ కార్డ్, అంటే ఇప్పుడు ప్రస్తుతం సిమ్ కార్డ్ ఏదైనా ఉందా అని చెప్పి అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇన్సర్ట్ ద సిమ్ కార్డ్ అండ్ ట్రై అగైన్. అండ్ తర్వాత నేను సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసుకున్నాను. అట్లాగే గూగుల్ అకౌంట్ అడుగుతుంది. నేను వచ్చేటప్పటికి ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటారా లేదా అనేది నేను ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటున్నాను. అండ్ విత్ పిన్ లాక్ స్క్రీన్, ఇఫ్ యూ ఫర్గెట్ దిస్ యూ విల్ ఎరేజ్ ఆల్ యువర్ డేటా. ఓకే, గాట్ ఇట్. అండ్ ఇక్కడ జస్ట్ నేను టెంపరరీగా ఒక ప్యాటర్న్ అయితే దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. తర్వాత లెటస్ సి. అండ్ ఐ హ్యాడ్ కన్ఫర్మ్డ్ లొకేషన్ సర్వీసెస్, ఇవన్నీ మనకి ప్రిఫరెన్స్ అడుగుతుంది. అండ్ లైసెన్స్ అగ్రిమెంట్, ఎస్ ఐ అగ్రీ. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సెటప్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. సో లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్. అండ్ డిఫాల్ట్గా ఇది యాప్స్ ఏవైతే ఉన్నాయో యాప్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. డిఫాల్ట్గా మనకి ఆండ్రాయిడ్లో వచ్చేటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ గూగుల్ హోమ్, అలాగే గూగుల్ యూట్యూబ్, అలాగే మనకి మెయిల్, జీమెయిల్, ఇలాంటివన్నీ కూడా డిఫాల్ట్గా మనకి ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక సింగిల్ కెమెరా మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ సింగిల్ కెమెరా ఏదైతే ఉందో 20 మెగాపిక్సెల్ కెమెరా ఇది వచ్చేటప్పటికే. సో హై రెజల్యూషన్ సెల్ఫీ కెమెరాస్ మనం తీసుకోవడం ఈ కెమెరా వల్ల పాసిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికే ఇయర్ పీస్కి సంబంధించిన ఫెసిలిటీ, అలాగే ఈ పక్కన ఉన్నటువంటి రెండు ఏవైతే ఉన్నాయో ప్రాక్సిమిటీ సెన్సార్స్ అండ్ డే లైట్ అడ్జస్ట్మెంట్ సెన్సార్, అంటే మనకి ఆటో బ్రైట్నెస్, అలాగే మనము ఫోన్ చెవి దగ్గర పెట్టుకోగానే ఆటోమేటిక్గా టచ్ స్క్రీన్ ఆన్ ఆఫ్ చేసుకునేటువంటి ప్రోగ్రామింగ్ అంతా ఇందులో ఉండడం జరుగుతుంది. అండ్ మీరు ఒకసారి సైడ్ కనుక దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు పవర్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక పవర్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా సైడ్ బై సైడ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఒకసారి దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికే ఇక్కడ మనకి సిమ్ని ఇన్సర్ట్ చేసేటువంటి టూల్ ఏదైతే ఉందో, అంటే సిమ్ని ఇన్సర్ట్ చేసుకునే సిమ్ కార్డ్ ట్రే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి దీని సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి ట్రే కూడా మనం చూద్దాము ఎలా ఉంటుందనేది. అంటే ఇది వచ్చేటప్పటికి మీకు స్టాండర్డ్, ఒకటి వచ్చేటప్పటికి నార్మల్ సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఇంకోటి వచ్చేటప్పటికి వెదర్ యూ కెన్ యూజ్ ఏ మెమరీ కార్డ్ ఆర్ ఏ సిమ్ కార్డ్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనము ఇక్కడైతే మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసుకుంటాము. లేదంటే కనుక యూజువల్లీ మనకి ఇంటర్నల్గా వీళ్ళు ఇచ్చిన ప్రొవిజన్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువ జీబీ, ఇది 64 GB ఇంటర్నల్ మెమరీ ఉంది కాబట్టి ఐ థింక్ మెమరీ కార్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అండ్ ఒకసారి దీని సైడ్స్ కింద కనుక మీరు చూసినట్లయితే ఒక ఇయర్ ఫోన్స్ జాక్, అలాగే ఒక మైక్ స్లాట్, అలాగే మీకు ఛార్జింగ్ పోర్ట్తో పాటుగా స్పీకర్కి సంబంధించినటువంటి మనకి బ్రీత్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రీత్ హోల్స్ అని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి మీరు బ్యాక్ చూసినట్లయితే యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ ఎంఐ కంపెనీ లోగో ఏదైతే ఉందో లోగో మనకి ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే షామీ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ డిజైన్ బై షామీ అని చెప్పి కంపెనీ డిజైన్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే డ్యూయల్ కెమెరా లెన్స్ ఏదైతే ఉందో ఈ లెన్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ డ్యూయల్ కెమెరా ఏదైతే ఉందో దీంట్లో మొదటిది వచ్చేటప్పటికే 12 మెగాపిక్సెల్, అంటే పైన ఏదైతే ఉందో ఇది 12 మెగాపిక్సెల్ గాను, అలాగే కింద ఉండేది ఏదైతే ఉందో ఇది 2 మెగాపిక్సెల్గా మనకు రావడం అయితే జరిగింది. అండ్ అలాంగ్ విత్ ఇక్కడ ఉండేటువంటి ఇది ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ మనకి
ఫింగర్ ప్రింట్ స్కానర్. సో ఒకసారి మనం ఫోన్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయి సెట్టింగ్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేటప్పటికి టోటల్ మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ 1.8 GHzలో మనకు రావడం జరిగింది. అలాగే విత్ 4GB ర్యామ్ విత్ ఇంటర్నల్ 64GB మెమరీ. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ఆక్యుపై అవ్వగా మనకు మిగిలింది 52.5GB మనకు మిగిలింది. అండ్ ఇందులో వచ్చేటప్పటికే మనకి కెర్నల్ వర్షన్ వచ్చి 4.4.21 ఏదైతే ఉందో డిఫాల్ట్గా మనకు రావడం జరిగింది. అండ్ దీనిలో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ కనుక మీరు చూసినట్లయితే ఓరియో 8.0 వర్షన్ అండ్ MIUI గ్లోబల్ 9.2 ఏదైతే ఉందో 9.2 ఇందులో రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ దీన్ని మనము 10 కూడా సూటబుల్ ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనం 10 కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. షామీ ఎంఐకి సంబంధించినటువంటి బాక్స్లో నాకు వచ్చినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ దీన్ని కంప్లీట్లీ ఒక వారం వాడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ ఏదైతే ఉందో ఈ రివ్యూ నేను మళ్ళీ త్వరలో ఇంకొక వీడియో రూపంలో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ బాక్స్లో వచ్చిన కంటెంట్ అంతా ఇది. అండ్ సాధారణంగా ఇవాళ రేపు మనకు అందరూ మ్యానుఫ్యాక్చర్లు ఇచ్చినట్లు వీళ్ళు కూడా మనకి TPU కేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ TPU కేస్ పెట్టుకోవడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ అంటే ఫోన్ అనేది స్లిప్పరీ లేకుండా అంటే జారిపోయి కింద పడిపోయే అటువంటి అవకాశాలు ఏదైతే ఉందో చాలా తక్కువ. సాధారణంగా ఇవాళ రేపు ఈ TPU కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని బ్రాండ్లు మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ ఈ TPU కేస్ ఏదైతే ఉందో కొంచెం ప్రీమియంగా నాకు కొంచెం కనిపించింది. అంటే కొంచెం బాగుంది. అండ్ ఏదైనా కానీ కొంచెం వాడితే కానీ దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటి అనేది కూడా బయటపడదు. ఇది ఫ్రెండ్స్ షామీ MI Note 5 Proకి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో. అండ్ దీన్ని కంప్లీట్లీ నేను ఒక 1 వీక్ యూస్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రివ్యూ కూడా నా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్డ్. అండ్ మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ కింద ఉండేటువంటి రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేశారన్నట్లయితే మీరు నా సబ్స్క్రైబర్ అయిపోతారు. అండ్ పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే నా నుంచి లేటెస్ట్ వీడియో ఆన్లైన్లో పోస్ట్ అయిన వెంటనే మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకెందుకు కలుస్తాం, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.